నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ మన బ్యాక్ యార్డ్లో ఇంచుమించు నా హైట్ అయింది. సో ఒక మొక్క చూపించబోతున్నాను అనమాట. దాంతోపాటు కొందరి సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, వారికి ఆన్సర్ కూడా చేయబోతున్నాను ఈ వీడియోలో. సో ముందుగా మొక్క అయితే చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మన కర్రీ లీఫ్ ప్లాంట్ అన్నమాట, కరివేపాకు మొక్క. ఇది ఇంచుమించు 5 feet 6 inches టాల్ అయిందన్నమాట. నా దగ్గర ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల వెనుక మోర్ దెన్ 6 feet టాల్ కర్రీ లీఫ్ ప్లాంట్ ఉండేదండి. అదొక వింటర్ ఫ్రాస్ట్కి చనిపోయింది. చాలా జాగ్రత్తగా కాపాడాను. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. మొక్క అయితే చనిపోయింది. అది చాలా హెల్తీగా చాలా బాగుండేది. సో అది చనిపోయాక మళ్ళీ నాకు ఒక గార్డెన్ ఫ్రెండ్ ఉన్నారు. ఫ్రెండ్ అని చెప్పను, కానీ తనతో మంచి ర్యాప్ ఉంది. తను నాకు తెలుసు కొన్ని సంవత్సరాలుగా. ఆవిడ ఇచ్చారనమాట. మళ్ళీ ఆవిడ దగ్గర నుంచి తెచ్చుకున్న ఈ మొక్క ఎంత పొడుగైతే అయింది. సో ముందు కర్రీ లీఫ్ ప్లాంట్కి మనం ఎంత సైజు పాట్ కావాలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే టిప్స్ షేర్ చేయడానికి ముందు ఎప్పుడైనా సరే ఈ మొక్కకి సైజుని బట్టి, ఎనీ మొక్కకి సైజుని బట్టి కంటైనర్ వాడాలండి. చిన్న మొక్కకి కూడా మనం పెద్ద కంటైనర్స్ పెడితే రూట్స్ చాలా పెద్దగా వేసేసుకుంటాయి అన్నమాట. సో దానివల్ల ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మొక్క సైజుని బట్టి కంటైనర్ వాడితే గ్రోత్ చక్కగా ఉంటుంది. అన్నెసెసరీ మనం పాట్లో సాయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ కింద రూట్స్ అడ్డగోలుగా పెరిగినా మనం పోసే నీళ్ళు తీసుకోదన్నమాట. సో నీళ్ళు అలా డ్రైనేజ్లో నుంచి వెళ్ళిపోతాయి. సో అందుకనే సాయిల్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సాయిల్ని ఎప్పటికప్పుడు కదుపుతూ ఉండాలి, చక్కగా పొడిగా ఉండేలాగా. అందులో ఎలాంటి మొక్కకైనా సరే కింద డ్రైనేజ్ హోల్స్, ఈ కంటైనర్కి కింద డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అవి చూసుకోవటం ముఖ్యం అన్నమాట. సో ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఏంటంటే, కర్రీ లీఫ్ ప్లాంట్కి నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, ఈ మొక్కనే కాదు, దీనికంటే ముందు మొక్కకైనా సరే ఇలా కంటైనర్లో పెంచడం వల్ల ఇక్కడ ఏదైతే ఈ కొమ్మ ఉందో, ఈ కొమ్మకి వేరే ఆకులు రావు. నేను ఇక్కడ లాస్ట్కి ప్రూన్ చేశాను అనమాట. సో ఇది మేబీ 2nd or 3rd టైం అనుకుంటా ప్రూన్ చేసింది. ప్రూన్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడే బుషిగా పెరుగుతుంది, కానీ ఈ కిందంతా అసలు మొక్క పెరగదు. అంటే ఎక్కువ ఆకులు వేసుకోదు. అసలు ఇలా బుషిగా చూసి ఎన్ని సంవత్సరాలు ఏందో కర్రీ లీఫ్ ప్లాంట్ని అని అనిపిస్తుంది. మేబీ ఇది గ్రౌండ్లో పెడితే చాలా చక్కగా పెరుగుతుందండి. కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, టెక్సస్, ముఖ్యంగా డాలస్లో వింటర్కి కర్రీ లీఫ్ ప్లాంట్ సర్వైవ్ అవ్వదు. ఇది ట్రాపికల్ ప్లాంట్ కాబట్టి. సో అందుకే మనము ఈ ప్లాంట్ని కంటైనర్లో పెంచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో హ్యూస్టన్ అటు సైడ్ ఉన్న వాళ్ళైతే కర్రీ లీఫ్ ప్లాంట్ భూమిలో చక్కగా పెరుగుతుంది అనుకుంటా. అక్కడ వచ్చేసి జోన్ ఐ గెస్ 9A 9B సమ్ ఉండొచ్చేమో. సో లాస్ట్ 2 years నుంచి నా కర్రీ లీఫ్ ప్లాంట్కి పూత వస్తుందండి. ఇదిగోండి, ఈసారి చాలా ఎక్కువగా వచ్చింది. ప్రతి కొమ్మకి పూత వచ్చింది. ఇక్కడ కూడా ఉంది. ఈ పైన ఉన్న ప్రతి కొమ్మకి పూత అయితే వస్తుంది, కానీ కాయలు ఇంకా రావట్లేదు. మీకు చాలామందికి గుర్తుంటే ఇదే పూతలో కాయలు తయారవుతాయి, నల్లగా ఉంటాయి అన్నమాట. దాంతో కూడా మనము, అంటే అవే విత్తనాలు కదా, మొక్కలు తయారు చేసుకోవచ్చు. కానీ ఒక 2 to 3 years అవుతుంది, కానీ పూత వస్తుంది, కాయలు మాత్రం రావట్లేదు. మరి బలం లేదని అనుకుంటే అలా కూడా లేదు. చక్కగా న్యూట్రియన్స్ అన్నీ ఇస్తూనే ఉంటాను వీటికి. ఫర్టిలైజర్స్, న్యూట్రియన్స్ అన్నీ ఇస్తాను. మరి ఎందుకు సపోర్ట్ చేయట్లేదో కాయలు అవ్వడానికి తెలియదు నాకు.
హోప్ఫుల్లీ ఇయర్ అయినా కాయలు అయితే బాగుండు అని అనిపిస్తుంది. ఈ పువ్వు భలే అందంగా ఉంటుంది, వేపు పువ్వు లాగానే చక్కగా ఉంటుంది, వాసన కర్రీ లీఫ్ వస్తుంది అంతే. పువ్వు బాగుంటుంది చూడడానికి, గుత్తులు గుత్తులుగా అందంగా ఉంటుంది. సో కర్రీ లీఫ్ ప్లాంట్ గురించి వస్తే దీంట్లో 3 రకాలు ఉంటాయండి. కానీ నాకు వాటి పేర్లు తెలీదు. కాకపోతే 3 రకాల వెరైటీస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి అసలు చాలా ఇయర్స్ అయినా సరే చాలా స్లోగా గ్రో అవుతుంది. అలా ఆ మొక్క కూడా నా దగ్గర ఒకప్పుడు ఉంటుండే. అది ఎన్నో 4-5 సంవత్సరాలైనా ఆ మొక్క అంతే ఉంది, ఎప్పటికీ పెరగలేదు. ఇంత సైజు ఉండే, నా పామంత ఉండే, అంతకు మించి తప్పితే నేను ఇండియన్ గ్రాసరీ స్టోర్లో కొన్నాను ఆ మొక్కను అనమాట. అది అలానే ఉండి ఒక వింటర్కి చనిపోయింది. అదొక వెరైటీ. అయితే ఇంకొక వెరైటీ హైట్లో అది తక్కువగా పెరుగుతుంది, కానీ చాలా బుషిగా పెరుగుతుంది, చాలా ఎక్కువ ఆకులు వేసుకొని పెరుగుతుంది అనమాట. ఈ 3వ వెరైటీ వచ్చేసి ఇది చాలా గడలాగా పెద్దగా కొంగలాగా పెరుగుతుంది, ఎక్కువ ఆకులు కూడా వస్తుంది. సో ఈ వెరైటీ అను మనం ఇంతకుముందు అనుకున్న ఈ 2 వెరైటీస్ చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ చెప్పుకున్న వెరైటీనే చాలా స్లోగా గ్రోత్ ఉంటుంది అనమాట. సో తర్వాత దీనికి వచ్చేసి నేను ఫర్టిలైజర్స్ అలాంటివి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. దీనికి కాంపోస్ట్ అయితే ఇస్తాను అనమాట. చక్కగా సాయిల్ చూసుకుంటూ ఉంటాను. సాయిల్ లెవెల్ అంటే లైక్ ఎప్పుడు మాయిశ్చర్ ఉండేలాగా చూసుకుంటాను అనమాట, మరీ డ్రై అవ్వకుండా. అంతేనండి, కర్రీ లీఫ్ ఈజీ మెయింటెనెన్స్, దీనికి పెద్ద పెస్టే రాదు. కాకపోతే అన్సీజన్లో ఒకటి వస్తుంది, డాట్స్ వస్తాయి అన్నమాట. దీనిపైన ఒక కాపర్ కలర్లో డాట్స్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు నీమ్ స్ప్రే చేస్తే మళ్ళీ మంచిగా అయిపోతుంది అనమాట. అది ఓన్లీ సీజన్ ఎండింగ్లో కొన్ని లీవ్స్కి మాత్రమే అలా వస్తాయి అన్నమాట. కానీ ఈజీ మెయింటెనెన్స్ మొక్క, పెద్దగా పెస్ట్ అట్లాంటిది అయితే ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. మా నైబర్ సాయంత్రం పూట లాన్ మూవింగ్ స్టార్ట్ చేశారు. సో చాలా మోటార్ సౌండ్ వస్తుంది, మ్యూట్లో పెట్టేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనమాట. సో పెస్ట్ గురించి మాట్లాడితే పెద్దగా పెస్ట్ ఏమి ఉండదు, కానీ ఒక్కొక్కసారి అన్సీజన్లో ఏఫిడ్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. అది దాన్ని మొత్తం దాని ట్రంక్ నుంచి ఆ చివరి వరకు అలా ఏఫిడ్స్ అంతా కూడా అన్నీ వాటి ఎగ్స్ లే చేసి ఉంటాయి. సో అలా ఏఫిడ్స్ అలాంటివి ఏమైనా పెస్ట్ కనిపిస్తే ఆ ఏఫిడ్స్ మీరు బ్రష్తో దేంతోనైనా సరే అలా చక్కగా దాన్ని రబ్ చేస్తే ఆ ఏఫిడ్స్ అన్నీ పడిపోతాయి. లేదంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా అవి చక్కగా క్లీన్ అయిపోతాయి. మీరు అది కూడా చేయొద్దు అనుకుంటే గట్టిగా వాటర్ స్ప్రే చేయండి పైప్ తోటి, అవన్నీ రాలిపోతాయి అన్నమాట. ఏఫిడ్స్ మాత్రం కాస్త వస్తూ ఉంటాయి, అదొక్కటి నేను నోటీస్ చేశాను. అప్పుడప్పుడు కాపర్ కలర్ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వేటికైనా సరే నేనైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఇంకా అంతకుమించి పెద్దగా పెస్ట్ ఏమి ఉండదు, ఈజీ మెయింటెనెన్స్ మొక్క అనే చెప్తానండి. సో నేనైతే ఎక్స్పర్ట్ కాదండి, కానీ నేను ఎన్ని సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. నా బ్యాక్యార్డ్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్న మొక్కలే ఉన్నాయి. వాటిని ఈ వింటర్ ఫ్రాస్ట్కి నేను కాపాడుకోగలిగాను అంటే నేనేమేం చేస్తే అవన్నీ ఇప్పటికీ చక్కగా బ్రతికి ఉన్నాయో ఆ టిప్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇంకొకటి, బియ్యం కడిగిన నీళ్ళు మీరు కరివేపాకు మొక్కకి ఇచ్చారంటే చాలా చక్కగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ బుషిగా కూడా అవుతుంది, అది కూడా నోటీస్ చేశాను. కాకపోతే కొంచెం టైం టేకింగ్. అదే నేలలో పెట్టుంటే ఈ మొక్క చాలా గుబురుగా ఇంకా వేరే మొక్కలు కూడా వచ్చేటివి. ఇది కంటైనర్లో పెంచడం వల్ల ఇలా గడలాగా పెరిగింది. కానీ నాకు అవసరమైంది ఏంటంటే ఎవ్రీ ఇయర్ బయట కరివేపాకు కొనకుండా నా ఇంట్లో పెరిగితే చాలు. ఏంటండి ఇక్కడ గ్రాసరీ స్టోర్స్లో పట్టుమని ఒక 4 రెమ్మలు కూడా ఉండవు, ఇక్కడ ఇవి $1 అలా ఉంటుందన్నమాట. సో దాని బదులు ఒక మొక్కను పెంచేసుకుంటే ఇయర్ పొడుగుతా లేదా సీజన్లోనైనా సరే 4-5 ఆకులైనా మన ఇంట్లోనే ఉంటాయని ఒక ఆలోచన మాత్రమే. సో తర్వాత ఇప్పుడు సబ్స్క్రైబర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతున్నాను. మొదటిగా ఒకరు నన్ను సీడ్స్ కొరియర్ చేయమన్నారు, మొక్కలు కూడా ఇంకొకరు కొరియర్ చేయమన్నారు. నేను డే 1 నుంచి మీకు చెప్పేది ఏంటంటే, ఎన్నో వీడియోస్లో నేను మెన్షన్ చేసింది ఏంటంటే
ఐఎమ్ రియల్లీ సారీ అండి, నేను ఎవరికి కొరియర్ చేయలేను. స్టార్టింగ్ డేస్లో మన బోల్డ్ అంతమంది సబ్స్క్రైబర్స్కి నేను మరీ టైం పెట్టుకొని వెళ్ళి సీడ్స్ ఇస్తుండే అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట ఏంటంటే, నేను కొరియర్ చేయలేను. ఇప్పుడు కలిసే టైం కూడా లేదు. ఎందుకంటే మీటప్స్ అని పెడతానా, చాలా దూరం, వాళ్ళు ఎక్కడి నుంచో పాపం వస్తారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. డాలస్ అంటే చిన్న ప్లేస్ కాదు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి అంటే పక్కపక్క ఊర్లు ట్రావెల్ చేయాలన్నా ఈజీగా 35-40 మినిట్స్ అలా ఉంటుందన్నమాట. సో అందుకే ఇప్పుడు డాలస్లో అన్నీ దొరికిపోతున్నాయండి. ప్రతి నర్సరీలో లేదా గ్రాసరీ స్టోర్స్లో లేకపోతే నేబర్హుడ్లోనే బోల్డ్ అంతమంది మొక్కలు, విత్తనాలు, ఈవెన్ ఆన్లైన్లో కూడా బోల్డ్ అన్ని విత్తనాలు దొరికిపోతున్నాయి. డాలస్ బయట స్టేట్స్లో వాళ్ళైతే సీడ్స్ ఆఫ్ ఇండియా అని ఒక ఆన్లైన్ షాప్ ఉందండి. ఇక్కడైతే మీకు చక్కగా విత్తనాలు ఏ స్టేట్లో అయినా వాళ్ళే కొరియర్ చేసేస్తున్నారు. మీరే ఆన్లైన్ షాప్ చేయొచ్చు అనమాట. షాపింగ్ టు సే, మీకు నచ్చిన సీడ్స్, ఆకుకూరలు, కూరగాయలు అన్ని విత్తనాలు దొరికిపోతున్నాయి. దాంట్లో అవి చక్కగా 85% సీడ్స్ జర్మినేట్ కూడా అవుతున్నాయి, ఎందుకంటే మేము కూడా కొన్ని తెచ్చుకున్నాం కాబట్టి. తర్వాత ఇంకొకరు పుదీనా మొక్క అడిగారు. పుదీనా మొక్క కోసం మీరు ఎక్కడి నుంచో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చుట్టుపక్కల ఏదైనా గ్రాసరీ స్టోర్లో పుదీనా కొనేసుకోండి. కొన్న తర్వాత ఆకులన్నీ కట్ చేసి ఆ పుదీనా స్టెమ్ ఉంటుంది కదా, వాటర్లో పెట్టండి. లెస్ దెన్ 1 వీక్లో మీకు రూట్స్ వస్తాయి. వాటిని మీరు చక్కగా మట్టిలో నాటు పెట్టేసుకోండి. మీకు పుదీనా కూడా బుషిగా తయారైపోతుందన్నమాట. ఇంకొక సబ్స్క్రైబరు టిండోరా కటింగ్స్ షేర్ చేస్తారా అని అడిగారండి. నా దగ్గర 2 ప్లాన్స్ ఉంటుండే. ఒకటి నేను డోయాన్స్లో కొన్నాను, ఇంకొకటి మార్కెట్ ప్లేస్లో కొన్నాను. డోయాన్స్ నర్సరీ నేను అస్సలు ప్రమోట్ చేయట్లేదు, కాకపోతే అది డాలస్లో ఉన్న అందరికీ తెలుసు. మీకు ఫస్ట్ ఇది కంటిన్యూ చేస్తాను. సో కొన్నప్పుడు వింటర్ ఫ్రాస్ట్కి ఒక మొక్క చనిపోయింది, ఇంకొక మొక్క బ్రతికుంది. అది ఇప్పుడే చిగుర్లు వేసుకొని సన్నగా కొమ్మలు వచ్చాయన్నమాట. మీకు నేను ఉన్న ఫలంగా కట్ చేసి అయితే అసలు ఇవ్వలేను, ఎందుకంటే అవి అంత స్ట్రాంగ్గా కూడా లేవు. అవి కట్ చేసి ఇచ్చినా మీరు నాటు పెట్టుకోవడానికి. సో నేను సీజన్ ఎండింగ్లో ప్రూన్ చేసినప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను. అందులో మీకంటే ముందు ఇంకొందరు ఫ్రెండ్స్ అడిగి పెట్టారనమాట. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్సీజన్లో తీసుకోవడానికి. ఇంకొకటి టిండోరా ప్లాంట్ నా దగ్గర ఉన్నది చాలా చిన్నదండి, అది ఇంకా అంత బుషిగా తయారవ్వలేదన్నమాట. ఎందుకంటే సమ్మర్ తక్కువ కాబట్టి అది పెద్దగా అయ్యే లోపల వింటర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ మొక్క మళ్ళీ నేను ప్రూన్ చేస్తాను, లోపల పెట్టేసి ఆ ప్రాసెస్లో అది అంతా బుషిగా అయితే రాలేదన్నమాట. కానీ ఉన్న ఫలంగా మీకు మొక్కలు కావాలి అంటే జూన్ జూలైలో మార్కెట్ ప్లేస్లలో బోల్డ్ అంతమంది కటింగ్స్ మంచిగా అమ్మకానికి పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు డోయాన్స్ నర్సరీలో లేకపోతే నేబర్హుడ్లో ఎవరో ఒకరు అమ్ముతూనే ఉంటారు. డాలస్లో ప్లాంట్స్కి అసలు కొదువే లేదండి, ఎవరో ఒకరు అమ్ముతూనే ఉంటారనమాట. మనకి దొరికిపోతాయి ప్రతిదీ, ఇది అది అని కాదు, ఇప్పుడు గ్రాసరీ స్టోర్స్లో కూడా అమ్ముతూనే ఉన్నారు కదా మనకి అన్ని రకాల మొక్కలు. టిండోరా కటింగ్స్ నా ఫ్రెండ్స్ కూడా అడిగేసి ఉన్నారనమాట. సో వారికి ఇవ్వంగా నా దగ్గర మిగిలాయి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీకు షేర్ చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడైతే నా దగ్గర లేవండి ఎవరికి ఇవ్వడానికి, ఎందుకంటే చాలా చిన్న మొక్క అనమాట అది. దాంతోపాటు ఇంకొక సబ్స్క్రైబర్ మీరు మొక్కలు అమ్ముతున్నారా అని చెప్పి, ఒకవేళ అమ్మితే ఎంత అన్నట్లు అడిగారు. నేను ఈ రోజు వరకు ఎవరికి ఎలాంటి మొక్కలు అమ్మలేదు, ఎలాంటి విత్తనాలు అమ్మలేదు. నేను ఎవరికైతే ఇచ్చానో అందరికీ ఫ్రీగానే ఇచ్చానండి. సో నేనైతే అందరికీ ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఎవరైనా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేదు అనుకుంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.